అల్లూరు జిల్లా అరకు లోయలో ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. డుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ వంథర్ద గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు గురైంది. భవనం పడిపోయిన సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టమైతే తప్పింది. సుమారు 45 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. తుఫాను ప్రభావంతో సెలవులు ప్రకటించారు అధికారులు. అల్లూరి జిల్లా అరకు లోయలో ఓ పాఠశాల భవనం కుప్పకూలింది. తుఫాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దుమ్రిగూడ మండలం పోతంగి పంచాయతీ వంథర్ద గ్రామంలో ఘటన చోటు చేసుకుంది. ఇప్పటికే శిథిలావస్థకు చేరిన భవనం మోంతా తుఫాన్ ఎఫెక్ట్కు గురైంది. భవనం పడిపోయిన సమయంలో పిల్లలెవరూ లేకపోవడంతో ప్రాణ నష్టం తప్పింది. సుమారు 45 మంది విద్యార్థులు పాఠశాలకు వస్తుంటారు. తుఫాను ప్రభావంతో సెలవులు ప్రకటించారు అధికారులు. రైట్, ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ నందకుమార్ అందిస్తారు. నందకుమార్, ఏదైతే అల్లూరి జిల్లాలోని ఈ యొక్క మోందా తుఫాన్ యొక్క విరుచుకుపాటుకి ఒక కళాశాల యొక్క భవనం పూర్తిగా కూలిపోయిందనే విషయాన్ని మనకి దృష్టికి వచ్చింది. ముఖ్యంగా చూసుకుంటే డుబ్రిగూడ మండలానికి సంబంధించిన ఈ యొక్క పాఠశాల భవనం పూర్తిగా శిథిలావస్థకి వచ్చిన నేపథ్యంలో ఈ యొక్క మోందా తుఫాన్ యొక్క వరద వృద్ధుతికి వరద ధాటికి ఆ యొక్క కళాశాల భవనం అయితే పూర్తిగా నేలమట్టం అయింది. అయితే మనకున్న తాజా సమాచారం మేరకు ఇటు ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ఈ యొక్క తుఫాన్ యొక్క తీవ్రతను దృష్టిలో పెట్టుకొని ఈ కళాశాలకి సెలవులు ఇచ్చిన నేపథ్యంలో అక్కడ ఎటువంటి పిల్లలు లేకపోవడం, ఎటువంటి ప్రాణ నష్టం జరగలేదనేది మనకి పూర్తిగా సమాచారం అయితే అందుతుంది. గతంలో ఈ యొక్క శిథిలావస్థకు చేరిందని చెప్పి ఇప్పటికే తల్లిదండ్రులు విద్యార్థులు కూడా ప్రభుత్వ అధికారుల దగ్గర మొరపెట్టుకున్నప్పటికీ వీళ్ళని వేరే కళాశాల ఇంకో భవనంలోకి మార్చే ప్రయత్నం చేశారు. అయితే ఈ యొక్క అల్లూరు జిల్లాలో వాగులు వంకలు పొంగడం, అది కూడా ఈ యొక్క కళాశాలకి సంబంధించిన భవనం